దాన్ని అంటారు ఉపకారం. హాని చేస్తే అది అపకారం. కిరాణా కొట్లో జరిగేది వ్యాపారం. రాయలసీమలో ఫేమస్ గొడ్డు కారం. ఇన్ని కారాలు విని కంగారు పడకండి. కంటెంట్ కి కారానికి కనెక్షన్ ఉంది. క్లారిటీ కావాలంటే ఈ స్క్రిప్ట్ చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర ఆంటీ. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసినావా? తిప్పితే చెప్తా, నన్ను కాదు ఫోటోని. చూసినా? ఎక్కడ చూసినావు? ఇక్కడే ఇక్కడే. పాత యాంకరు, పాత పంచులు. రండి. అరే అన్నరా, 15 సంవత్సరాలు అయినది మన ఊరు వదిలిపెట్టి. ఏడున్నాడు, ఏం చేస్తున్నాడు? అదండి అన్న చూద్దాము. ఏ బనిండే డ్రైవర్లే, బనిండే డ్రైవర్లే, బనిండే డ్రైవర్లే. ఊరు మొత్తానికి బట్టలు పెంచిన ఈ చేతులు ఏ పనిలే, ఏ డ్రైవర్లే అని అమ్ముకోవడం ఏందన్నా? అప్పుడు అలా పంచాను కాబట్టి ఇప్పుడు ఇలా అమ్ముకుంటున్నాను రా. ఆయన నేను గతాన్ని మర్చిపోయాను రా, గతాన్ని పాతి పెట్టేశాను రా. అది గుర్తు చేద్దామని వచ్చినామన్నా. అన్నా 15 సంవత్సరాలు మన ఊరు రాకపోయే వరకు మన ఊర్లో కోడి గుడ్డు పెట్టట్లేదు, గేదె పాలు ఇవ్వట్లేదు, ఆవు పేడ ఇట్లేదన్నా. ఏదో పేడేకపోతే పశువుల డాక్టర్ని పిలవాలి కదా, నన్ను పిలుస్తారేంట్రా మీరు? నేను అన్ని మర్చిపోయి అండర్వేర్లు అమ్ముకుంటూ అండర్ గ్రౌండ్ లో బతుకుతున్నాడు అన్న, వదిలేంట్రా. నీ రాక కోసం మన ఊరంతా వేయి కలతో ఎదురు చూస్తుందన్నా. రాన్న ఆ ఓబులేసిగాడు అరాచకాలు పెరిగిపోతున్నాయన్నా. అరే ఆ ఓబులేస్ గాడే నా మీద బాంబు వేశాడు. ఆ బాంబు పేడలో పడి పేర్లేదు కాబట్టి బతికిపోయాను. అదే నా మీద పడి ఉంటే నేను పేలిపోయావాడిని. వద్దురా, నేను రాలేనురా. నువ్వేందన్నా సింహం లెక్కుండేవాడు అన్నా, శాంతి స్వరూపులో తయారయ్యానంటన్నా. నాయకుడు అంటే ఎట్ట ఉండాలన్నా? తల నరికి కింద పడిపోతే మొండిగా శత్రువు కోసం 4 కిలోమీటర్లు పరిగెడతానన్నా. పరిగెట్టాలి. మొండెము 4 కిలోమీటర్ పరిగెత్తాలా? అరే మీరు ఎక్స్పెక్ట్ చేసేంత శాలితేం కాదా ఇక్కడ? టాబ్లెట్ వేసుకోకపోతే టాయిలెట్ కూడా వెళ్ళలేను ఇప్పుడు. నన్ను వదిలేండి, మీరు వదిలేసి ఊరు వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతే మీకు దండం పెడతా, దండం పెట్టండి. అరే మీ ఒక్కొక్క చేతి ఏమైపోయిందిరా? ఆ ఓబులేసి గారు మేమందరం అనుచరులను తెలిసిపోయిందన్నా. అందుకే ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఒక్కొక్కటి చేయి నెలకు తప్పున తీస్తాడన్నా. అవునా, నీ కన్నుకేమైందిరా? ఆ ఓబులేసి గారి మీద ఒక కన్నేసి ఉంచానన్నా, అందుకే ఒక కన్ను లేదన్నా. ఊరంతా శాంతిగా ఉందని చెప్పి సిటీకి వచ్చి శాంతి స్వరూపులా బతుకుతున్నాడు రా. ఊరే శాంతి లేనప్పుడు నాకు మనశ్శాంతి లేదురా. పదండ్రా, ఊరికి వస్తా. అరే మీరందరు నా వెనకాల ఉంటారుగా? మీరు మా ముందుంటారుగా? పదిహేను సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చినామన్నా. రానా మన ఊరు మట్టి రుచి చూడన్నా. అంటే దొబ్బిందా మట్టి తినడం ఏంట్రా? అన్నా ఏ ఊరు మట్టిలోనైనా పోషకాలు ఉంటాయన్నా. మన ఊరు మట్టిలో పౌరుషం ఉంటుందన్నా. తినన్నా. అరే ఊరికొస్తా స్వీట్ ఇవ్వాలి కానీ మట్టి తినిపిస్తారేంట్రా మీరు? స్వీట్ ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా? ఊరు కోసం వచ్చావన్నా. అదిగోన్నా మన ఊరి నీళ్ళన్నా. అరే తీసుకురా, తాగుతాడన్నా. మురికి నీళ్ళరా? మురికి నీళ్ళు అయితే నా ఊరికే రక్తంలో వేస్తే ఆవురైపోతాయి. వద్దురా వద్దురా, అరే నీళ్ళు తాగిపిస్తా, మురికి నీళ్ళు తాగించగట్రా. తాగండి. అరే దరిద్ర, ఊరికొస్తే మజ్జిగ నీళ్ళు లేకపోతే నిమ్మకాయ నీళ్ళు ఇవ్వాలి కానీ మురికి నీళ్ళు ఇస్తారేంట్రా? మజ్జిగ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా? దరిద్రులది అందరిది సేమ్ డైలాగ్. అలా అంటే ఎవరు కొంటారా? ఎవడు కొంటాడు? ఇదే నేనంతా బనీన్లే డ్రైవర్లే, బనీన్లే డ్రైవర్లే, జత 50 రూపాయలు, ఒకటి 30 రూపాయలు, జత 50 రూపాయలు, 30 రూపాయలు, జత 50 రూపాయలు, ఒకటి 30 రూపాయలు, బనీన్లే డ్రైవర్లే. చూసావా, నేను అమ్మితే నువ్వే కొంటున్నావు. అలా అమ్మాలరా? ఎలా అలా అమ్మపా? ఏం చేస్తున్నారన్నా? ఊరంతా పోయి అమ్ముకోండి. ఎక్కడికి? ఇప్పుడే వెళ్ళాలా? పద. కత్తి పట్టన్నా. పట్టాలా? తొడగొట్టన్నా. రారా బయటికి. నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దున్నపోత వచ్చింది, కరిచి చంపడానికి కుక్కొచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్తున్నావేట్రా? నేను వచ్చానని చెప్పరా వాడికి?
అట్టా చెప్పకపోతాడు భయపడ్డా బిల్డప్ ఉండాలన్నా బిల్డప్. నీ బిల్డప్లు పాడగాను నువ్వు చెప్తుంటే నేను భయపడి చేస్తున్నాను. పోలి కంటే పోలి చుక్కలా ఉండాలరా దరిద్రుడా. నేర్పిస్తా ఉండు. ఓ బ్లెస్ ఓ బ్లెస్ ఒకసారి బయటికి రా. మంచి లోపలికి పోయి అడిగి డ్రాయర్ బని వేసి బొట్టు పెట్టి తీసుకురా. పౌరుషం తక్కువైంది బట్టి అన్న 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 మట్టి 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 వాడు రక్తం చేతులు తుడుచుకుంటూ వస్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం బాంబేస్తే ఊరు వదిలి పారిపోయావు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు ఇక్కడికి? నేను రాలే అలా తీసుకొచ్చాను. సరే మన ఊరు గనక చెప్తున్నా, ఉంటానికి ఇల్లిస్తా, 5 ఎకరాల పొలం ఇస్తా, బతికిపో. ఏందన్నా అలాగే 5 ఎకరాల పొలం కోసం మేము 50 ఎకరాలు అమ్ముకున్నాడా? 50 ఎకరాలు ఎందుకు అమ్ముకున్నారా? పగన్నా పగట్టంటది నీ కోసం ఎత్తడం కోసమే. ఏ దేశం తిరిగింది తెలుసా? అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, థాయిలాండ్. అక్కడ ఎందుకు వెళ్ళారా మీరు? మీరు ఈ స్టేట్ వదిలి ఏ స్టేట్స్ లోనే ఉంటారనుకుంటే కోటీలో ఏ పనిలే, ఏ జత 30, ఏ డ్రాయర్లే అని అమ్ముకుంటే ఇందుకు దూరం. మీరు ఎన్ని ఎకరాలు అమ్ముకున్నా వారితో నేను తలపడేంత ఓపిక నాకు అంత ధైర్యం లేదని మీకు దండం పెడతాను. ఇప్పుడే వస్తారా? ఏంటన్నా ఇది? రే అన్న పౌరుషం మొత్తం స్లీపింగ్ మోడ్ లో ఉందిరా. ఒక్కసారి లేపాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అన్నా అమ్మలో మొదటి అక్షరం ఏందన్నా? కూరలో వేస్తే రుచి వస్తుందన్నా, నోట్లో వేస్తే పౌరుషం వస్తుందన్నా. 5 ఎకరాలు ఇస్తా అని చెప్పాగా. 5 ఎకరాలు కాదురా, ఆస్తి మొత్తం చేతులు చేతులు ముడుచుకొని కాళ్ళ దగ్గర పెట్టి దండం పెట్టమంటున్నారన్నా. అదిగో అదిగో ఇవ్వరా అంటున్నాడు. పెట్టకపోతే 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 నీ తల నరికి ఊరు నడి మొడ్డున యావాడు చేస్తానన్నారన్నా. ఆస్తి పేపర్లు ఇచ్చేదంటా నేనే తెచ్చుకుంటాను రా, వచ్చి సైలు పెట్టించుకుంటాను రా అని మా అన్న దేశం మెలేసి తొడగొట్టుకో లోపలికి వెళ్ళాడు రా. అరే దరిద్రులారా, బిందె నీళ్ళు తాగితే కానీ మంట పోలేదురా. ఏ మనుషులరా మీరు? కూరలు వేసకారం నోట్లు వేస్తారంటారా మీరు? అమ్మా అరటికాయలో మొదటి అక్షరం ఏందన్నా? నేను చెప్పా చెప్పాలన్నా మంట తగ్గింది కదన్నా. అరే ఈ కారం కాన్సెప్ట్ ఏంట్రా? అయ్యో అది రారే, నువ్వు ఇచ్చేదంటే నిన్ను తెగ నరికి తీసుకెళ్తాను. మా అన్న ఊరి జనాలకు మొత్తం వినిపించేలాగా పేటలేకపోతున్నారు రా. చూసుకుందాం. నువ్వు తప్పడం ఏంట్రా? నేనే వస్తున్నాను ఇక్కడ. మా దగ్గర ఇస్తే సరిపోతే కొట్టన్నా. ఎలా మాట్లాడదా? నా ఊరోడు కాబట్టి వదిలేస్తాను. ఏ కంపెనీ కారం రా ఇది? ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి రా. రోజా గారు, ఐఎమ్ సో టైర్డ్. రోజా గారు ప్లీజ్.
నాకైతే కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసాయి నవ్వి నవ్వి. నిజంగా అది కారం అయి ఉంటే ఎంత బాగుండు. సీను అండ్ చంద్ర ఇద్దరు టూ మచ్ అయిపోయింది. చాలా బాగా ఎక్కువ నవ్వాం. వెరీ నైస్. బాబు గారు ఈ కారం ఫ్యాక్షన్ చాలా బాగుంది. కారం వల్ల ఇంత ఫ్యాక్షన్ వస్తుంది ఎవరికి. నువ్వు సీను ఇద్దరు హైలైట్, సూపర్ గా చేశారు, హిలేరియస్, థ్యాంక్ యూ సార్. గుడ్.